ప్రశ్న రావణ్ జోసఫ్ వీడికి ఇంటి కార్డు పడిందండి. మొత్తానికి వీడి కోసం ఇంకా పోలీసులు పరిగెత్తాల్సిన పని లేదు. అటు సనాతన ధర్మం హిందూ అనేవాళ్ళు ఈయన్ని కొట్టడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వెంటబడాల్సిన పని లేదు. మొత్తానికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారండి. వినకబాయ ఎంత చెప్పినా కూడా వినకబాయ. మొదటిసారి బెయిల్ వచ్చినప్పుడు పశ్చాత్తాపడింటే వదిలేసిండు. రెండోసారి చూశారు ముఖంలో పశ్చాత్తాపం కాకుండా నన్ను బయటకు వదిలితే నేను వీడియోలు చేస్తా, నేను మీకు ఇంటర్వ్యూలు ఇస్తా, నేను వచ్చేస్తా ఇచ్చేస్తా. మళ్ళీ మూడోసారి కూడా అదే సోది. నేను బయటికి రాగానే వీడియోలు చేస్తా, మీకు నేను ఇది ఇస్తా, ఇంటర్వ్యూలు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని. నాలుగోసారి అదే. ఐదోసారి చూశారు ఈ నా కొడుకు ఇట్ట కాదురా నాయన, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. 14 రోజులు రిమాండ్ పడుతున్నారు. జడా శ్రవణ్ కూడా తోక ముసుకొని ఇంటికి పోయినట్టున్నది. ఇక జడా శ్రవణ్ సంగతి ఉంది. జోసఫ్ది, రావణ్ గారిది, ప్రశ్న గారిది అయిపోయింది. ఇక జడా శ్రవణ్ గారు మాజీ న్యాయమూర్తి, ఆయన ఉండదు ఇంకా. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి వెళ్తే తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్ జోసఫ్కు 14 రోజులు రిమాండ్ విధించారండి. మొత్తానికి వీడిని జైలుకు పంపకుండా మార్చి పంపించాలని ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఒకసారి 2 సార్లు తప్పు తెలుసుకుంటాడులే అనుకున్నారు, కానీ తెలుసుకోలే. సరే, మొత్తానికైతే ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపా సహా పలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. నాకు దేశభక్తి లేదు అంటాడు. బంగ్లాదేశ్లో 4 హిందువులు అని వాళ్ళని తిడతాడు. ఇంకా ఏదేదో రకరకాలైనటువంటి వీడియో ప్రూఫ్స్తో సహా దొరికాడనమాట. సరే, తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్లోని గన్నవరానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే నెల్లూరుకి తరలించారు ఆయన శిక్ష పడిన తర్వాత. గన్నవరంలో కేసులు పెట్టడం ఏందో నెల్లూరు జైలు కింద చట్టం మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. ఇక ప్రశ్న రావణ్ జోసఫ్ సోషల్ మీడియా వేదిక చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు ఉంది. వీడు ఒక వీడియోలో నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు. తీవ్రవాదులకు హక్కులు కావాలంటాడు. తీవ్రవాదులు అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండేవాడికి వీడికి ఏం సంబంధమో తెలియదు, కానీ వాళ్ళ హక్కుల కోసం వీడు మన తెలంగాణలో పోరాడతాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొదట 4 కేసుల్లో బెయిల్ పొందగా, మొదటి 4 కేసులు అంటే పోనీలే స్వల్ప కేసులు పెట్టి వీడిని ఏదో అటు బెదిరించి దోవలేక తెద్దాం, సమాజంలో వీడు ఒక మనిషిగా ఉంటాలి అనుకున్నాడు. కుదరలా. మొదట్లో 4 కేసుల్లో బెయిల్ పొందగా 5వ కేసు అయినా ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయస్థాన ఆదేశాల మేరకు రావణ్ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేశారు రాత్రికి రాత్రే. ఈ కేసులకు సంబంధించి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. అయితే రావణ్ అరెస్టుకు ఇరు తెలుగు రాష్ట్రాల పౌర సంఘాల నేతలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వాడు దేశభక్తి లేదు అంటే సపోర్ట్ చేస్తారు, బంగ్లాదేశ్లో హిందువులు తిడితే సపోర్ట్ చేస్తారు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తే హక్కులు కావాలంటే సపోర్ట్ చేస్తారు. మన భారతదేశంలో న్యాయం ప్రకారం వాడికి శిక్ష విధిస్తే సపోర్ట్ చేయరు. ఇది మన దేశంలో రాష్ట్ర పౌర సంఘాలకు ఉన్నటువంటి ఇది. సరే, ఏదేమైనా వీడు ఈ కేసుగా సామాన్యమైంది కాదు. వీడు రిమాండ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కేసులన్నిటికీ సంతకాలు పెట్టడానికి, వీడి కేసుల విషయమే బయట బహిర్గతంగా లేదా ఇంతవరకు పరుసు పదజాలంతో వాడిన విధంగా మాట్లాడడానికి పనికిరాడు. వీడు రాజకీయం గురించి మాట్లాడిన పనికిరాడు. వేరే అన్యాయం జరిగిన వాడి తరపున కూడా సపోర్ట్ చేయడానికి పనికిరాకుండా పోయాడు. పూజకు పనికిరాని పువ్వు అయిపోయాడు వీడు. మరి ఇంక వీడి విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.